హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చెట్లు పెడతానికి మట్టి కలుపుతున్నాం ఫ్రెండ్స్. అది నల్ల మట్టి ఏమో ఆవు ఎరువు, దానిలో కొద్దిగా ఓక కలిపేసి ఇట్లా గోతాలకు ఎత్తుకొని మూడు కలిపి ఇట్లా బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. పారతో కలిపేసేసి ఇలా చిన్న డబ్బాలకు ఎత్తి పెట్టుకోవాలి. ఖాళీగా ఏ ఉంటాయి ఫ్రెండ్స్, కొనాలంటే చాలా డబ్బులు అవుతున్నాయి కదా ప్లాస్టిక్. ఇప్పుడు ఇవన్నీ బియ్యం సంచులు ఇలా ఎత్తి పెట్టుకొని ఒక వారం ఉంచి మంచిగా రోజు మట్టిని తడిపి దీని మీద చెట్లు పెడితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఎరువు అవసరం లేదు. ఇది ఆవు పెండను, నల్ల మట్టి, ఓక మూడు కలిపి ఇలా చెట్టు పెడితే చూడండి కరివేపాకు ఎంత పెద్దగా వచ్చిందో. ఇది ఆకుకూర కుండీలు ఏవైనా పెట్టుకోవచ్చు మనం. ఇది బెండ చెట్టు, ఇది పచ్చిమిర్చి, పాకే చెట్లు కూడా పెట్టుకోవచ్చు. అది కాకర చెట్టు, ఇది బీర చెట్టు. చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా మిద్దె మీద పెట్టుకునే వాళ్ళకి ఇంత చిన్న ప్లేస్లో చెట్లు పెట్టాలంటే కష్టం కదా. అందుకని నేను ఈ ఏర్పాటు చేస్తాను. ఇది పెద్ద డ్రమ్ము. దీంట్లో ఇప్పుడు నేను ఉసిరి చెట్టు పెట్టిపోతాను. సగం డ్రమ్ అంతా కొబ్బరి పీస్తో నింపాలి. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద డ్రమ్ములు బిల్డింగ్ మీద ఉంటే పురుగు ఎక్కువ అవుతాయి కదా. మళ్ళీ దీని కింద పురుగులు కూడా వస్తాయి. మనం ఏదన్నా మార్చాలన్నా చెట్టు మార్చలేము. మళ్ళీ అంత మట్టి ఉంటే తొందరగా చెట్లు పెద్దగా కావు. అందుకని ఇట్లా కొబ్బరి పీస్ సగం కొబ్బరి పీస్ వేసి సగం మట్టి నింపితే చూడండి ఎట్లా చెట్లు ఎట్లా వస్తాయి. ముళ్ళ చెట్లు పెడితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా 2 సంవత్సరాలకైనా, సంవత్సరానికైనా, 3 సంవత్సరాలకైనా మార్చాలంట. ఎందుకు మార్చాలంటే ఈ ఉసిరి చెట్టు 6 సంవత్సరాల నుంచి పెట్టా. ఏరులు చూడండి ఎంత పెద్దగా అయినాయో. ఇట్లా ఏరులు తీసేసి కొన్ని నుంచి ఇట్లా మళ్ళీ కొత్తగా 3 సంవత్సరాలకి అట్లా పెడితే బాగా వస్తుందంట, తొందరగా కాయలు. నేనైతే ఒక డ్రమ్లో 4-5 చెట్లు పెడుతున్నా. ఇందులో ఉసిరి చెట్టు, ఇంకా నిమ్మ చెట్టులు 2, కరివేపాకు చెట్టు పెడదామని. ఎందుకంటే పెద్ద డ్రమ్ము కదా, దీని ఏర్లు తీసేసి పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో.